హాయ్ అండి. యమ్మీ చాక్లెట్ కేక్ పాప్స్ ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. క్లియర్గా చెప్తాను కేక్ పాప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. దీనికోసం నేను ముందుగా 1/2 కిలో కేక్ని ప్రిపేర్ చేసుకొని తీసుకున్నానండి. చూసారు కదా, స్పాంజీగా వచ్చింది. స్పాంజీగా వస్తే క్రమ్స్ కూడా అంతే బాగా ఉంటాయండి. క్రమ్స్ బాగా వస్తే కేక్ పాప్స్ అనేది బాగుంటుంది. ఇప్పుడు డార్క్ కాంపౌండ్ D16 తీసుకున్నాను. ఇప్పుడు మిల్క్ మేడ్ కూడా తీసుకున్నాను. ఒక గిన్నెలో వేడి నీళ్ళు తీసుకోవాలి. వేడి నీళ్ళు తీసుకున్నాం కదా, ఒక గిన్నెలో డార్క్ కాంపౌండ్ కట్ చేసి తీసుకొని ఆ వేడి నీళ్ళ పైన పెట్టుకోవాలండి. దీన్ని డబల్ బాయిల్ ప్రాసెస్ అంటారు. ఆ వేడి నీళ్ళు ఆవిరికి చాక్లెట్ అనేది మెల్ట్ అవుతుంది. సో ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా స్మూత్గా తయారయ్యే వరకు. తయారైపోయింది కదండి. ఇప్పుడు కేక్ని మిక్సీ పట్టేసుకున్నాను. చూసారు కదా, క్రమ్స్ అవి బాగా వచ్చాయి కదా. ఈ క్రమ్స్గా వచ్చిన వాటిలో ఇప్పుడు మిల్క్ మేడ్ వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ వేసుకోవాలి. 1/2 కిలోకి 4 టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ సరిపోతుందండి. ఇంకా స్వీట్ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. నేను 4 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. కేక్ పాప్స్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా నేను చాక్లెట్ని మెల్ట్ చేసుకున్నాను కదా, దాన్ని 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. నేను కలుపుతూ ఎక్స్ట్రా 2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. చూసుకొని వేసుకున్నాను. మీరు కూడా అలా వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. అలా ఒక చపాతీ ముద్దలో ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ప్రిపేర్ చేసుకొని దీన్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని బాల్స్ లాగా చుట్టేసుకోవాలండి. మొత్తం కూడా బాల్స్లో చుట్టేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్నాక లాలీపాప్ స్టిక్స్ తీసుకొని చాక్లెట్లో 1/2 ఇంచ్ వరకు డిప్ చేసి మిడిల్లో ఇలా స్టిక్ చేసుకోవాలండి అన్నిటికీ కూడా. చూసారు కదా, ఇలా స్టిక్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో 15 మినిట్స్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అప్పుడు కొంచెం ఇవి గట్టి పడతాయి, అందుకోసం ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఒక గ్లాస్లో వేడి నీళ్ళు తీసుకొని చాక్లెట్ మెల్ట్ చేశాను కదండి, అది నేను కప్లో వేసుకున్నాను. ఎందుకంటే కేక్ పాప్స్ని డిప్ చేయడానికి బాగుంటుంది కాబట్టి నేను కప్లో వేసుకున్నానండి. వేడి నీళ్ళు ఎందుకు అంటే చాక్లెట్ డ్రై అవ్వకుండా ఉంటుందని తీసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు కేక్ పాప్ని ఈ చాక్లెట్లో ఇలా డిప్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత డెకరేషన్కి నేను స్ప్రింకిల్స్ వేసుకుంటున్నాను. స్ప్రింకిల్స్ అయినా వేసుకోవచ్చు, ప్లెయిన్ కూడా మనం తీసుకోవచ్చండి, బాగానే ఉంటాయి. ఇలా స్ప్రింకిల్స్ వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ బయట ఉంచాలండి. తర్వాత 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాక కేక్ పాప్స్ ఇలా రెడీ అయిపోతాయండి. సో కేక్ పాప్స్ రెడీ. నా వీడియోస్ చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.